కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సినీ పక్కీలో చోరీ జరిగింది. బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి బాన్స్వాడ ఎస్బీఐ బ్యాంకు నుండి 8 లక్షలు డ్రా చేసి రిలయన్స్ మార్కెట్ వద్ద వచ్చి కారులో డబ్బులు ఉంచి రిలయన్స్ మార్కెట్లో షాపింగ్కి వెళ్లాడు. బ్యాంకు నుండి రెక్కి నిర్వహించిన టెక్నిక్తో కారు గ్లాసులు పగలగొట్టి 8 లక్షల రూపాయలు డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లారు. రిలయన్స్ మార్కెట్లో షాపింగ్ చేసి కారు వద్దకు వచ్చేసరికి విండో గ్లాస్ పగిలి ఉంది అని చూసి డబ్బులు చూడగా లేకపోవడంతో మాధవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాధవరావు, నేను హజ్గుల్ గ్రామం నుండి ఇక్కడికి వచ్చాను అమౌంట్ కోసం. కొద్దిగా అమౌంట్ హాస్పిటల్ కోసం నాకు కొద్దిగా బాకీ కట్టేది ఉంది. దానికోసం 8 lakhs నేను విత్డ్రావల్ చేశాను 3 గంటల 16 నిమిషాలకి. సో అక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్దామని ఇక్కడ కొద్దిగా బండి ఆపాము జియో మార్ట్ దగ్గర. ఒక 5-10 minutes అయి ఉంటుంది మేబీ. అక్కడ నుంచి చేసుకొని బయట వచ్చేసరికి నా బ్యాగ్ కనపడలేదు. ఇమీడియట్గా ఇక్కడ ఉన్న సర్స్కి వాళ్ళకి చెప్పాను. ఏ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను. చెక్ ద్వారా విత్డ్రావల్ జరిగింది. దేనికోసం అన్నాడు? కొద్దిగా హాస్పిటల్ కోసం కొద్దిగా బాకీ కట్టేది ఉంది, దానికోసం.